పేరు కడియాల మోహన్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మొన్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ఉపాధి హామీకి సంబంధించినటువంటి బిల్లును సవరణ చేస్తూ పేరు మార్చడం జరిగింది. మహాత్మా గాంధీ పేరుతోటి వచ్చినటువంటి చట్టం ఇది. దాదాపు 21 సంవత్సరాల నుండి ఉపాధి కార్మికులు గ్రామీణ ప్రాంతాల్లో చిన్నకారు రైతులు ఊర్లలో ఉండి పనులు చేసుకుని ఈ చట్టాన్ని పూర్తిగా తీసివేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. 2005లో వచ్చినటువంటి చట్టము అప్పుడున్నటువంటి UPA 1 ప్రభుత్వము ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానికి సంపూర్ణటువంటి మద్దతు వామపక్ష పార్టీలు, వ్యవసాయ కార్మిక సంఘాలు మద్దతు ఇవ్వడంతో ఈ చట్టం రావడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 2014 నుండి ఈ చట్టానికి నిధులు తగ్గించడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించినటువంటి కూలీలకు సంబంధించిన డబ్బులు కూడా సకాలంలో వేయడం లేదు. దాదాపు ఇప్పటికీ దీనికి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది వ్యవసాయ కార్మికులు ఉపాధి చట్టాన్ని ఆధారపడి బతుకుతున్నారు. దాంట్లో ఇతర ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చదువుకున్న వారు, టెక్నికల్ అసిస్టెంట్లు కూడా ఈ చట్టంలో ఉన్నారు. వీరందరినీ పొట్టగొట్టే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము VBG రామ్ బిల్లు పేరుతోటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి మొత్తం నిధులను కేంద్ర ప్రభుత్వం 90% నిధులు కేటాయించి అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు కేంద్రంలో ఉన్నట్టు బీజేపీ ప్రభుత్వం నోటి చెప్తున్నాడు. ఈరోజు కనీస వేతనం కార్మికులకు గ్రామీణ ప్రాంతాల్లో రోజు కూలి 175 రూపాయలు అయితే సరిపోతుందని చెప్పదలుచుకున్నాం. కానీ మేము అడగదలుచుకున్నాం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి 11 ఏళ్ల కాలంలో దాదాపు 130 కోట్ల తిండి తిన్నాడట. ఈరోజు మనకు అనేక దాంట్లో తెలుస్తున్నది. కానీ 130 కోట్ల తిండి తింటే కార్మికులు ఒకరోజు ఒక కుటుంబంలో 4 ఉంటారు. 4 బతకాలంటే 175 రూపాయలతో ఏ రకంగా బతుకుతారని చెప్పేసి మేము అడగదలుచుకున్నాము. దాంతోపాటు ఈరోజు ఉపాధికి సంబంధించింది 200 రోజు పని దినాలు కల్పించాలి, 800 రూపాయలు కూలి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సాధించుకుంటాం. లేని పక్షాన ఈ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగిన సమ్మెను కూడా విజయవంతం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి, కూలీలకు తెలియజేస్తున్నాం. నా పేరు నల్లవెల్లి కురుమూర్తి, CITU మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి శీతాకాల సమావేశాల్లో, పార్లమెంటు సమావేశాల్లో 5 చట్టాలు తీసుకురావడం జరిగింది. ప్రధానంగా కార్మికులకు వ్యతిరేకమైనటువంటి లేబర్ కోడ్లు తీసుకొచ్చి సమ్మె హక్కు కానీ, పోరాడే హక్కు కానీ, కనీసం ఉద్యోగ భద్రత ఉండే హక్కు కానీ లేకుండా నిర్వీర్యం చేయడం జరిగింది. రెండోది ఉపాధి హామీ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ గ్యారంటీ చట్టాన్ని దాన్ని నిర్వీర్యం చేయడానికి, దాన్ని ఓ రకంగా తుగ్గలో దొక్కడానికి ఈరోజు రామ్జీ అని చెప్పేసి చట్టాన్ని మార్చడం జరిగింది. మేము చట్టం గాంధీ పేరుతో ఉన్న చట్టాన్ని మార్చితే కానీ మేము పోరాడుతున్నది. ఆ చట్టాన్ని రాష్ట్రాల మీద వేసి రాష్ట్రాలు 40%, 60% కేంద్రం అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉంది. దాంతోపాటు 10%, గతంలో 10% మాత్రం రాష్ట్రాలు భరించేది. ఈరోజు 40% అంటే రాష్ట్రాల యొక్క హక్కులను మొత్తం కొల్లగొడతా ఉన్నారు. రాష్ట్ర ఫెడరలిజాన్ని ఈరోజు తీసివేస్తా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడో వైపు కేంద్రము విద్యుత్ సవరణ చట్టం, ఈరోజు ప్రభుత్వం కార్మికులకు, రైతులకు, అలాగే ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తూ ఉంది. రెండో వైపు రైతులకు ఉచితంగా కరెంటు మోటార్లకు ఇస్తూ ఉంది. అట్లా కాకుండా ఈరోజు విద్యుత్ సవరణలో ఉచితాలు ఏమి ఇవ్వకూడదు అంటే ఇండ్లకు కానీ రైతులకు కానీ ఉచితాలు ఇవ్వకూడదు అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఈరోజు శాంతి బిల్ అని చెప్పేసి దేశంలో మొత్తంగా అంటే ప్రశ్నించే వాళ్ళు ఉండొద్దు, ప్రశ్నించే వాళ్ళను దేశద్రోహులు అనే చెప్పే రకంగా ఈరోజు కగారు పేరుతో అయితే నక్సలైట్లను తీసివేస్తున్నారు. ఆ పద్ధతిలో ఈరోజు శాంతి బిల్ తీసుకొచ్చి రాష్ట్రంలో, దేశంలో మొత్తంగా ప్రశ్నించే వాళ్ళు, మేధావులు ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండదు అనే పద్ధతుల్లో వాళ్ళపైన ఇట్లాంటి చట్టం తీసుకొచ్చి దీనికి వ్యతిరేకంగా రెండో వైపు అడవులను పూర్తిగా కార్పొరేట్ల కట్టబెట్టే రకంగా ఈరోజు ఒరిస్సా రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని మొత్తం అడవులను మొత్తం బహుళజాతి కంపెనీలకు అట్టబెట్టడం జరిగింది. ఈ రకంగా ఈ 5 పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ చట్టాలన్నీ కూడా కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కూలీలకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఈ 5 చట్టాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నల్ల జెండాలతో ఈరోజు మేము నిరసన తెలుపుతా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోడీ గారు తన విధానాలను మార్చుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాం.